ఇద్దరే వస్తే 3 డక్కల్ని ఒక్కసారి బదలగొట్టలేరు. ఇద్దరు కొట్టారనుకోండి మూడోది మోగేస్తుంది, తెలిసిపోతుంది. అందుకని ముగ్గురు వచ్చి 3 డక్కల్ని ఏకకాలంలో బదలగొట్టాలి. బదలగొడితే చర్మం చిరిగిపోతుంది, పైన ఆ తోలు చిరిగిపోతే ఇక డక్క మోగదు. అది చిరిగిపోయేటట్టుగా కొట్టాలంటే అంత కఠినమైనటువంటి వజ్రముల వంటి బాహువులు ఉన్న వాళ్ళై ఉండాలి. అందుకు తీసుకొచ్చాడు భీమార్జునుడు. అది కృష్ణ భగవానుడి ప్రజ్ఞ అంటే. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు అలా రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ చైత్యమనబడేటటువంటి కొండని బద్దలు వెళ్ళాలి. కాబట్టి ఈ కొండ మధ్య భాగాన్ని బద్దలు కొట్టి దాంట్లోంచి రంధ్రం చేసి అందులోంచి ఎడదాం, రండి బద్దలు కొడదాం అన్నాడు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు వజ్రముల వంటి తమ చేతులతో ఆ కొండ బద్దలు కొట్టి దారి చేసుకుని వెళ్ళారు. ఆ గిరివ్రజం అనేటటువంటి నగరాన్ని చేరారు. అంటే లోపల ఉద్దేశ్యం ఎలా ఉందో దానికి తగినట్టే అనుష్ఠానం ధర్మం. కాబట్టి పెరటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళారు. సుందరకాండలో స్వామి హనుమ అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుక్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. ఆ రాజద్వారంలోంచి వెళ్ళడం మానేసి ఒక్కసారి ద్వారాన్ని పట్టుకుని ఆ గోడ నుంచి దూకి లోపలికి ఎడుతూ చక్రేధపాదం తవ్యంచా శత్రువునాం సతమూర్ధని ఎడంకాలు పెట్టి దిగుతారు. ఆ శత్రువు యొక్క తల మీద పాదం పెట్టి దిగినట్టే. నవవ్యాకరణ పండితుడు మహానుభావుడు కనుక అలా దిగారైన. అలా వీళ్ళు కూడా పృష్ఠభాగంలోంచి వెళ్ళారు. ఆ గంధం ఇచ్చేటటువంటి వాళ్ళింటికి, పుష్పమాలలు ఇచ్చే వాళ్ళింటికి వెళ్ళి మేము డబ్బు ఇవ్వం, మా దగ్గర లేదు కాబట్టి ఇమ్మని అడగం, ఇవ్వకపోతే చాలా కొడతానని లాక్కుని గంధం రాసుకుని మెళ్ళో పుష్పహారాలు వేసుకుని మంచి టీవీగా బయలుదేరి అంతఃపురంలోని గోశాల దగ్గరికి వెళ్ళారు. అంతఃపురం అంటే ఏదో మన ఇంట్లో బొమ్మను దాటగానే హాలు అలా ఏమి ఉండదు. అబ్బో రాసనగరు అది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పటికీ మీరు రాత్రింబవళ్ళు ఎడతిరిపి లేకుండా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాటి తెల్లవారుజామున యుద్ధం మొదలుపెట్టి త్రయోదశి నాటి రాత్రి వరకు కొట్టుకున్నారు ఇద్దరు. 13 రోజులు రాత్రి పగలు ఎడతిరిపి లేకుండా భువన భోంతారాణములు బర్దలైపోయేటట్టు అంత పెద్ద అరుపులు అరుస్తూ ఇద్దరు మల్ల యుద్ధంలో పట్లేసుకుంటూ కొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఈశ్వరుని కృప ఎటుందో, ధర్మం ఎక్కడుందో అక్కడ బలం పెరుగుతుంది, ఎక్కడ ధర్మం లేదో అక్కడ బలం క్షీణించిపోతుంది. కాబట్టి జరాసంధుని యొక్క బలం క్షీణించిపోయింది. త్రయోదశి నాటి రాత్రి యుద్ధంలో అంత ఉత్సాహంగా లేడి, ఇంకా నీరసపడిపోయాడని గుర్తించాడు కృష్ణ పరమాత్మ. గుర్తించి భీమసేనుడి వంక చూసి అన్నాడు, విరహిత సత్వుడయ్య ప్రతివీరుడు వీని అశేష దారుణీశ్వర నికరాపరాధు అతి సాహసికున్వధించి నీ భుజ స్థిరత ఎలర్ప అయ్యి నిలదేవు బలంబున నీ బలంబు భాసురముఖమాకు చూపుము విశుద్ధ యశోదిది మరుతత్మజ. ఓయ్ అవతలవాడు బలహీనుడైపోయాడు. భీమసేన నువ్వెవరివి? వాయుపుత్రుడివి. మీ నాన్న బలం ఎటువంటిది? ఇంతసేపా మీ నాన్న ప్రభంజనుడయ్యాడా? ఒక్కసారి గట్టిగా వీస్తే మహావృక్షములు కూకటి వెంటతో లేచిపోతాయి. అటువంటి మారుతాత్మజుడవు, వాయుపుత్రుడివి. అవతలవాడు నీరసపడిపోయాడు, ఏమిటి మెల్లిగా యుద్ధం చేస్తున్నావు? ఎత్తి తిప్పి విషయాలు సంతోషమారిపోయా. నీ భుజబలం ఏమిటో, నీ తండ్రి గొప్పతనం ఏమిటో ఇవాళ మాకు కనపడాలి, చేయి యుద్ధం అన్నాడు. అది ఉత్సాహపరచండి. అవతలవాడి బలహీనత చెప్పాడు, యువతలవాడి యొక్క బలం ఏమిటో చెప్పి ఉత్సాహపరిచాడు. వెంటనే ఆ భీమసేనుడు అతనిని పట్టి ఎత్తి నిహతాహిత వీరుడు వాని ముక్కునం వాతను కన్నరంధ్రముల వారక శోణిత ధారలొల్కగా వాతసుతుండి వీచ శతమారములుద్ధత చండమాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగు చుండమాగధున్. ఆ జరాసంధుణ్ణి ఒక్కసారి ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. పట్టుకుని గట్టిగా నొక్కి పట్టి గిర్ర 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 తిప్పి విసరడం, మళ్ళీ అక్కడికి పరిగెత్తికెళ్ళడం, మళ్ళీ పట్టుకోవడం, మళ్ళీ ఎత్తడం, మళ్ళీ తిప్పడం. ఇలా తిప్పి విసురుతుంటే ఒకేసారి ఆగకుండా 100 పర్యాయములు విసిరేట్టలాగా. విసిరితే అతని ముక్కుల వెంట పెద్ద రక్తధారలు బయటకు వస్తున్నాయి, నోటి వెంట రక్తధారలు వస్తున్నాయి. ఆ రక్తధారలు వచ్చేట్టుగా విసురుతున్నాడు, వెడుతున్నాడు, ఎత్తుతున్నాడు, మళ్ళీ తిప్పుతున్నాడు, మళ్ళీ విసురుతున్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు జరాసంధుడు, ఇంకా యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు. అప్పుడు ఇక ఉపేక్షించకూడదని వెరచరమ బట్టి కొనివడిన్ సరచి జరాసంధు సంధి సంధుల ఎమ్ముల్ విరిచి వధించి ఆర్చెను వరలగా భీముండు భువన వలయం బదురువన్. భూమండలమంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఆ నేల మీద పడిపోయినటువంటి జరాసంధుణ్ణి మెడపట్టి పైకెత్తి తన పిడిగుద్దులతో కీళ్లు ఎక్కడెక్కడ కలుసుకుంటాయో ఆ సంధిబంధముల మీద గుద్దుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోయి నుగ్గైపోయేట. అలా పిడిగుద్దులతోటి సంధిబంధముల వందున్నటువంటి ఎముకలన్నిటినీ విరిచేసి నిలబడలేక కింద పడిపోయినటువంటి వాడిని నొక్కి నెత్తురు కక్కించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. దాంతో జరాసంధుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు.